రే ఫోకస్ ఓకేనా? 1 సెకండ్ అక్క. ఓకే అక్క. హలో అండి, నా పేరు జైత్రి. పందిరి వేస్పోకి స్వాగతం. ఎలాంటి శుభకార్యాలైనా దానికి తగిన ఏర్పాట్లు, డెకరేషన్లు, హడావిడి చేయడంలో హైదరాబాద్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. అందుకే విచ్చేయండి పందిరి వేస్పోకి, బంజారా హిల్స్, రోడ్ నంబర్ 12. కట్ చేయి. చాలా బాగా వచ్చిందక్క. ఏరా, ప్రమోషన్లు చేస్తే కస్టమర్లు వస్తారని నా దగ్గర నుంచి 1,00,000 తీసుకున్నావు. యాడ్లు అన్నావు, పోస్టర్లు అన్నావు. నేను ఇచ్చిన డబ్బులు అట్టే పోయాయి గాని మన ఆఫీస్కి కస్టమర్లు కాదు కదా, ఒక ఈగ్ కూడా రాలేదు. వస్తారక్క, చూస్తుండు. ఏంటి ఈగలా? కస్టమర్లక్క. రాలేదనుకో నిన్ను చంపి నీ దినాలకేస్తారా పందిరి. హలో హలో, పందిరి స్కూల్ అండి? అవునండి. ఇక్కడే మీ ఆఫీస్ పెట్టున్నా అండి. అవునా? నేను ఇక్కడ నేను తిడుతుంటే నీకు ఫోన్ ఎక్కువైందారా? అది కాదక్క. ఫోన్ పెట్టరా ముందు. అంత ఇంపార్టెంట్ కాల్స్ ఏముంటాయో తమరికి. కస్టమర్ అంటక్క, ఆఫీస్ బయటే ఉన్నారంట. హురీ, ఆ విషయం చెప్పవేంట్రా? నువ్వేగా కాల్ వచ్చామన్నావు. తీసుకున్నా వాళ్ళని. అసలే ఫస్ట్ కస్టమర్, పందిరి అదరగొట్టాలి. హలో అండి, వెల్కమ్ టు పందిరి వేస్పో. మీకు ఏ విధంగా సహాయపడగలను? మా ఇంట్లో డ్రైనేజ్ బ్లాక్ అయింది, వచ్చి క్లీన్ చేస్తారా? డ్రైనేజా? హలో సార్, మేము ఈవెంట్ ప్లానర్స్. ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్ ఉంటే ఆర్గనైజ్ చేస్తాం కదా, దానికోసం వస్తారు కదా. మళ్ళీ ఎలా సహాయపడని అడుగుతారేంటి? ఈడెవడో షార్ట్ టెంపర్ గా ఉన్నాడేంటి? చెప్పండి సార్, ఏం ఈవెంట్ ప్లాన్ చేయాలి? నా ఫస్ట్ పెళ్ళి. ఫస్ట్ పెళ్ళా? సౌండింగే కొత్తగుందే. అంటే చాలా కష్టపడితే నా ఫస్ట్ పెళ్లి కుదిరింది, అదిరిపోవాలి. ఆదరగొట్టేద్దాం సార్. చెప్పండి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా ఉండాలి? మీకే ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి? మీ ప్రీవియస్ రికార్డ్స్ ఏంటి? ఈడేనా ఫస్ట్ కస్టమర్ అంటే ప్రీవియస్ రికార్డ్స్ అంట. ఏమైంది, ఏం లేవా? నేనేనా మీ ఫస్ట్ కస్టమర్? ఎందుకులే సార్, 2019లో ఆకాశ్ అంబానీ పెళ్లి ఆర్గనైజ్ చేసింది మేమే. అంబానీ? ఆకాశ్ అంబానీయా? అన్నట్టు మీ పెళ్ళి ఎప్పుడు సార్? మార్చ్ 9th. మార్చ్ 9th? కష్టం సార్. ఎందుకు కష్టం రా? ఎందుకంటావేంటక్క, ఆ రోజు మనం అనంత పెళ్లి ఒప్పుకున్నాం కదా. ఏ అనంత్? అనంత్ అంబానీ. ఓ యా యా యా, అనంత్ అంబానీ పెళ్లి కూడా మనమే చేస్తున్నాం కదా. అవును సార్, ఆ రోజు కష్టమే. అవునా? దీపికా, రణ్వీర్, అనుష్క, విరాట్ ఈ పెళ్ళిళ్ళు కూడా చేసింది మనమే. మీ బడ్జెట్ని నేను మ్యాచ్ చేయలేనేమో అండి. నేనేదో సింపుల్గా గల్లీలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మీదంతా ఢిల్లీ రేంజ్లో ఉంది, మీకు నాకు సెట్ అవ్వడం కష్టం అండి. నీ అబ్బా, నీ వల్ల ఉన్న కస్టమర్ కూడా పోయేలా ఉన్నాడు. సార్ మా అక్కకి హై క్లాస్ పెళ్ళిళ్ళు చేసి చేసి బోర్ కొట్టి మీరన్నట్టే గల్లీలో పెళ్లిళ్ళు చేద్దామని ఫిక్స్ అయింది. ఏమంటావు అక్క? అవునవును. అయితే ఓకే. చెప్పండి మీకు ఎలా కావాలో. నా పెళ్ళి ఎలా ఉండాలంటే, వచ్చే ప్రతి ఒక్కడు అబ్బా టోనీ గారు ఏం చేసుకున్నాడు పెళ్ళి, ఆడు మళ్ళీ పెళ్లి చేసుకుని చూడాలి, అలా ఉండాలి పెళ్ళి. మండపం ఎలా ఉండాలంటే, చుట్టాలందరూ అబ్బా ఏం వేసాడు రా మండపం, టోనీ గారు ఇదే మండపంలో ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోవాలి. మండపంలో డిఫరెంట్ పూలు ఉండాలి. ఆ పువ్వులు ఎలా ఉండాలంటే, టోనీ గారు నెక్స్ట్ పెళ్లి కూడా వాడిపోకుండా ఉండాలి. వీడికి ఈ పెళ్లి కంటే నెక్స్ట్ పెళ్లి మీద ఫోకస్ ఎక్కువ అన్నట్టుంది. సింగిల్ లైన్ లో చెప్పాలంటే నా పెళ్లి ఎలా ఉండాలి తెలుసా? అర్థమైంది. మీ పెళ్లి మేము ఎలా చేయాలంటే, మీ నెక్స్ట్ పెళ్లికి కూడా మీరు మమ్మల్ని అడగాలి. అంతే అంతే. డెఫినెట్లీ సార్, చేసేద్దాం. అడ్వాన్స్ ఇచ్చేయండి. ఎంత ఇమ్మంటారు? ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు పెళ్లికే ఇస్తున్నారా లేదా నెక్స్ట్ పెళ్లికి కూడా కలిపిచ్చేస్తున్నారా? ముందైతే ఈ పెళ్లిది ఇచ్చేయండి, మిగతాది అప్పుడు చూసుకుందాం. ఓకే రే, ఎల్లు అడ్వాన్స్ సంగతి చూడు. సరే అక్క. హలో అండి, వెల్కమ్ టు పందిరి వేస్పో. ఈవెంట్ ఏదైనా కళ్ళు చెదిరిపోయేలా చేయడం మా స్పెషాలిటీ. చెప్పండి, పెళ్ళి ఎప్పుడు, ఎక్కడా, ఎవరిది? నేను ఇప్పుడు పెళ్లి గురించి వచ్చానని మీకెవరు చెప్పారు? ఓ సారీ, మరేం ఫంక్షన్? గృహప్రవేశం, నిశ్చితార్థం, శ్రీమంతం? దినం. దినమా? యు మీన్ పుట్టిన దినం? నో, దద్దినం. తద్దినం అంట. కస్టమర్లు అందరికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కదరా.
ఇందాకొచ్చిన కస్టమర్ కూడా ఇంతే. ఏ విధంగా సహాయపడగలను అంటే డ్రైనేజ్ క్లీన్ చేయమన్నాడు. సిల్లీ ఫెల్లో. ఏంటన్నా? ఏ మిమ్మల్ని కాదు సార్, అతన్ని. ఓ చెప్పండి ఏం ఫంక్షన్? నిజంగానేనండి, మా తాతయ్య దద్దినం చేయాలి. తద్దినమా సార్? తద్దినం అంటే చేరా అంటే మేము ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం సార్. తద్దినం కూడా ఈవెంటే కదా. అంటే కరెక్టే. మా తాత ఊర్లో పెద్ద మనిషి, ఫుల్ ఫాలోయింగ్. ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ మా తాతనే పిలుస్తారు. అలాంటిది మా తాత పోయాడంటే ఊరు మొత్తం వస్తుంది. జబర్దస్త్గా ప్లాన్ చేయాలి. జబర్దస్త్గా ఎలా ప్లాన్ చేయాలో చెప్పండి సార్. ఫుల్ ఫ్లవర్స్ ఉండాలి, ముఖ్యంగా మల్లెపూలు. మల్లెపూలా? మా తాతయ్యకి చాలా ఇష్టం. లైవ్ డీజే మాట్లాడండి. లైవ్ డీజేయా? మా తాతకి పాటలన్న డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే మేము అందరం డ్యాన్స్ చేస్తాం. ఊరు స్టార్టింగ్లో పెద్ద ఆర్చ్ పెట్టండి, మధ్యలో మా తాత ఫోటో రావాలి. మా ఊళ్ళో రోడ్స్ అన్ని రోజ్ ఫ్లవర్స్తో నిండిపోవాలి. మొత్తానికి ఒక పండగలా జరగాలి. ఓకే సార్. ఓ మనిషి లైఫ్ జర్నీని మనం పోయాక సెలబ్రేట్ చేసుకుంటాం. సో చాలా బాగా చేయాలి. దెబ్బకి మా తాత ఆత్మరూపంలో వచ్చి మీకు టిప్ ఇవ్వాలి. ఓకేనా? సరే అండి. థ్యాంక్ యూ. నేను తీసుకొచ్చింది ఎవడరా? అక్క ఇంకో కస్టమర్ వచ్చాడు. హలో అండి. వీడెవడో సెన్సిబుల్ గా ఇలా ఉన్నాడు. హలో అండి, వెల్కమ్ టు పందిరి వేసిపో. ఎలాంటి అయ్యో శుభకార్యాలు? తెలుసండి, నో నీడ్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఐఎమ్ జైత్రి. తెలుసండి, ఎలా? ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా కదా. ఫాలో అవుతున్నారా? హే మిమ్మల్ని కాదు, ఈ పందిరి వేసిపోని. ఓ ఓకే. యా, ఏం ఈవెంట్ ప్లాన్ చేయాలి? నా పెళ్ళండి. నైస్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సో చెప్పండి, పెళ్ళి ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? అంటే స్పెసిఫిక్గా ఏం అనుకోలేదు. మీకు ఎలా పెళ్లి చేసుకోవాలని ఉంది? నేనా? ఐ మీన్ ఒక ఐడియా ఉంటుంది కదా, ఇలా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. సో మీకేంటి అని? నాకైతే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని గోల్ అండి. డెస్టినేషన్ వెడ్డింగా? అయితే ఓకే, నాకు డెస్టినేషన్ వెడ్డింగే చేసేయండి. డెస్టినేషన్ వెడ్డింగా? ఎస్, డెస్టినేషన్ వెడ్డింగ్. ఎక్కడా? ఎక్కడ అంటే అమ్మాయిని అడగాలి. అడిగి చెప్పండి. తను బిజీగా ఉంటుంది. ఒక పని చేద్దాం, మీకు ఎక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉంటుంది? నాకైతే కార్సికా. కార్సికానా? హా, తమాషాలు చూసిన దగ్గర నుంచి అక్కడే పెళ్లి చేసుకోవాలని నా గోల్. ఓకే, అయితే నా పెళ్లి కూడా కార్సికాలోనే ప్లాన్ చేద్దాం. అదేంటి ఒక మాట, ఆ అమ్మాయిని అడగండి. మిమ్మల్ని అడిగాను కదండి, ఇక తను అడిగినట్టే. హా, అదేంటి? ఐ మీన్ మీరు అమ్మాయే తను అమ్మాయే, సో థాట్ ప్రాసెస్ మ్యాచ్ అవుతుందని. పెళ్ళెప్పుడు? మీరే చెప్పండి. నేను చెప్పడం ఏంటి? ఐ మీన్ గెస్ చేయండి. గెస్ అలా చేయగలుగుతామండి. సో అండ్ సో డేట్ రోజు నా పెళ్ళి అయితే బాగుంటుందని ఒక డేట్ ఉంటుంది కదా, అది ఏంటని? అక్క నీకు సైట్ కొడుతున్నాడు. అర్థమైంది. మీరు లేవండి. అది కాదండి నేను చెప్పేది. లేరా? ఇంత ధైర్యం ఉంటే నా ఆఫీస్కి వచ్చి నాతో పెళ్లి గురించి నాతోనే ప్లాన్ చేస్తావా? బయలుదేరు. అంటే మీరంటే నాకు ఏ తోబే. ఓకే ఓకే అండి. కస్టమర్ లేరా అంటే వీళ్ళొకళ్ళు. హలో అండి. హాయ్ అక్క. చెప్పు, ఏం ఈవెంట్ ప్లాన్ చేయాలి? స్కూల్లో ఏమైనా ఫంక్షనా? దానికి మీ ఫ్యాకల్టీ రావాలి కదా. ఆహా, స్కూల్ ఫంక్షన్ కాదక్క. మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా బర్త్డేనా? కాదక్క. మరి ఇంకేంట్రా? అంటే బర్త్డేనే అక్క, కానీ ఫ్రెండ్స్ కాదు. ఎవరిది? లవ్ ఆఫ్ మై లైఫ్ అక్క. లవ్ ఆఫ్ యువర్ లైఫా? ఓ, మీ మదర్దా? మీ అమ్మ అంటే నీకెంత ఇష్టం రా. గ్రేట్. చెప్పు, ఎలా చేద్దాం అమ్మ బర్త్డే? కాదక్క, మమ్మీది కాదు. ఇన్ఫాక్ట్ మమ్మీ బర్త్డే ఎప్పుడో కూడా నాకు గుర్తులేదు. మరి లవ్ ఆఫ్ మై లైఫ్ అన్నా? అంటే నా గర్ల్ ఫ్రెండ్ అక్క. గర్ల్ ఫ్రెండా? అక్క. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అరే నీ ఏజ్ ఎంతరా? 18 అక్క. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకప్పుడే గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ప్రేమకు వయసు ఏంటక్క? రే, ఈ చిన్న ఏజ్ లో ఎందుకు ఇవన్నీ? టైం వేస్ట్ కదా. నీ పేరెంట్స్ కి నీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవన్నీ గుర్తు పెట్టుకుని కష్టపడి చదివి జాబ్ తెచ్చుకో. అంతేగాని ప్రేమ గీమ అని తిరక్కు. అలాగే అక్క. అక్క ఏంట్రా? లక్ ఇంటి ముందుకు వస్తే మూడ్ బాలని రిటర్న్ పంపిస్తావా? ఎందుకు అక్క వాడి మనసు మారుస్తున్నావు? చూస్తుంటే బాగా రిచ్ కిడ్లో ఉన్నాడు, ఎంతైనా ఖర్చు పెట్టేలా ఉన్నాడు. మంచి అవకాశం యూజ్ చేసుకో అక్క. కానీ పిల్లోడ్రా.
నేను డీల్ చేస్తాను బ్రో. ఏదో జోక్గా ఉంది కానీ ఏం ప్లాన్ చేయాలి చెప్పు. బ్రో నైట్ 12 బెలూన్స్ తోటి హ్యాపీ బర్త్డే లిల్లీ అని రావాలి స్కైలో. ఆహా. బ్రో తను బాల్కనీకి రాగానే రోజ్ పెటల్స్ తోటి రెయిన్ కావాలి. ఆహా. బ్రో తనకు ఒక న్యూ మోడల్ ఐఫోన్ గోల్డ్ ప్యాకేజ్ లో ఇవ్వాలి బ్రో. నువ్వు ఆగక్క బ్రో, దీనికి బడ్జెట్ చాలా అవుద్ది మరి. యా ఎంతైనా ఓకే బ్రో, ఇప్పుడే పే చేస్తా. 20 lakhs వరకు అవుద్ది. యా బ్రో జీపే చేసేనా? రే వీడిని అర్జెంట్గా నా ముందు నేను తీసుకెళ్ళి నువ్వు డీల్ చెప్పు. నేను డీల్ చేసుకుంటా లెక్క. రా బ్రో. ఎన్ని కోట్లు ఉన్నాయండి అకౌంట్లో? హాయ్ గాయ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. శాండ్విచ్ ఏం సరిపోతుందన్నా, మందికి వెళ్దాం పదా. అవును నాకు కూడా ఆకలేస్తుంది, వెళ్దామా? లేదురా, నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు తినకపోతే మళ్ళీ నైట్ ఆకలేస్తుంది కదా. ఎందుకేస్తుంది? నేను వెళ్ళి పడుకుంటాను కదా. అప్పుడే పడుకుని పోతావా? ఈ మధ్య ఏంటో నాకు నైట్ త్వరగా నిద్ర వచ్చేస్తుంది. అవునులే, మనమంటే ఎంగు ఎంత ఏం చేసినా ఎనర్జెటిక్గా ఉంటాం. అన్న మిడిల్ ఏజ్ కదా, మళ్ళా ఉండలేడు. సర్లే అన్న మన ఇంటికి వెళ్దాం. రేయ్ ఇప్పుడు ఎందుకు అదంతా? సరే పద వెళ్దాం, మంది తింటా నేను కూడా. వద్దులే అన్న.